నేను గమనించింది 'గాంధీ తాత చెట్టు' మూవీలో కాకుండా మిగతా కొంచెం అంత కామెడీ జోన్‌లోనే మీరు వెళ్తున్నారంటే వర్కౌట్ అయితుందని వెళ్తున్నారా? ఏంటి ఫ్యూచర్‌లో కూడా ఇదే జోన్‌లో వెళ్తారా? నాట్ నెసెసరీలీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మన 'పరదాలో' ఏం కామెడీ ఉండదు. దెన్ 'గరుడ లక్ష్మిలో' కూడా అంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ అగైన్ వాట్ ఐ హావ్ నోటీస్ ఇస్ కామెడీ అంటే పెద్ద కామెడీ ఉన్నా లేకపోయినా దే ఆర్ సీయింగ్ ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్ చూస్తున్నారు. నేను ఏ రోల్ చూసినా. సో ఆ కొంచెం హ్యూమర్ తీసుకొస్తానని ఆ బెట్స్ ఎక్కువ పెడుతున్నారు నా పైన. లైక్ అరే వీడిని పెడితే యాక్టింగ్ ఎలా చేస్తాడో ఒక చిన్న హ్యూమర్ తీసుకొస్తాడు. ఆ రోల్ ఎలాగో ఓకే హీల్ యాక్ట్ అకార్డింగ్లీ. బట్ అది కాకుండా ఒక చిన్న సటిల్ హ్యూమర్ తీసుకొస్తాడని ఒక మంచి ఇంప్రెషన్ పడింది కొంతమంది డైరెక్టర్స్కి. సో అట్లా అనమాట. సో ఓకే ఏదైనా సీరియస్ రోల్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడు గాంధీ తాత చెట్టు కూడా యాక్చువల్లీ సో ఎంత విలన్ వేసినా వాడి నుంచి ఒక చిన్న హ్యూమర్ వస్తుంది. అవును, ఎందుకు నెగిటివ్కి వెళ్ళిపోయారు గాంధీ తాత చెట్లో? నేను వెళ్ళిపోవడం కాదండి, యాక్టర్గా అన్నీ చేయగలగాలి. దట్ ఈస్ మై ఒపీనియన్. అంటే అన్ని రసాలు పండించగలగాలి. సో గ్రే షేడ్స్ సో అంటే ఇంత నేర్చుకొని ఓన్లీ కొన్ని రసాలకే పరిమితం అయిపోతే వాట్స్ ద పాయింట్. సో అన్నీ చేయగలగాలి. అంటే అగైన్ ఏదో చేయాలని చేయడం కాదు, మంచి సినిమా మంచి స్క్రిప్ట్ అలాంటి రోల్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. అంటే 'గర్విడి లక్ష్మి' షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఐ థింక్ ఇది ఒక బయోపిక్ కదా, ఎట్లా నడుస్తుంది షూటింగ్? ఏంటి ఆ విశేషాలు ఏమైనా చెప్తారా? గోయింగ్ గ్రేట్. అది బేసికలీ ఒక ఫీమేల్ ఫోక్ సింగర్ బయోపిక్ 'గర్విడి లక్ష్మి' అని. సో అందులో ఐఎమ్ ప్లేయింగ్ ద హీరో ఇన్ దట్ ఫిలిం. సో అందులో మంచి శ్రీకాకుళం యాక్సెంట్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది నాకు ఇప్పుడు. అండ్ అందులో నేను ఒక బుర్రకథ ఆర్టిస్ట్ని. సో బుర్రకథ సింగింగ్, డాన్సింగ్ అదొక స్టైల్, వెరీ డిఫరెంట్ స్టైల్ అది. సో ఆ బుర్రకథ కాస్ట్యూమ్ ఇది పెట్టుకుని ఆ డాన్సులు పాటలు చేయడం. అండ్ ద పర్సన్ బిలాంగ్స్ టు శ్రీకాకుళం. సో మళ్ళీ ఆ యాక్సెంట్ నేర్చుకొని అంటే ఇట్స్ మై టఫెస్ట్ మూవీ టిల్ డేట్. బికాస్ ఇంత బుర్రకథ సింగింగ్ కూడా ఉంటుందా? ఉంటుంది. సో అంటే బేసిక్ గా మీరు అప్పుడప్పుడు పాటలు ఏమైనా పాడుతుంటారా? ఇప్పుడు ఈ సినిమా కోసం సింగింగ్ నేర్చుకున్నారా? లేదు అంటే బాత్రూమ్, కిచెన్, బెడ్రూమ్, హాల్ సింగర్ని. సో అదేం లేదు. అంటే లిరిక్స్ ఏమన్నా యాజ్ ఎ రైటర్ గా లిరిక్స్ ఎప్పుడైనా రాసారా? అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. బట్ ఇందులో అంటే అగైన్ వాళ్ళకు స్టైల్ ఉంటుంది. అంటే నార్మల్గా పాడలేం. వాళ్ళకు ఒక దెర్ ఇస్ అ సర్టెన్ వెరీ పెక్యులర్ స్టైల్ ఉంటుంది బుర్రకథ చెప్పే ఇది. సో అది ఆ ఫామ్ నేర్చుకున్నాం అనమాట బేసికలీ. నైస్. అంటే బుర్రకథ ఇవన్నీ కనుమరుగు అవుతున్న టైంలో ఇట్లాంటి కాన్సెప్ట్తో రావడం అనేది గ్రేట్ జాబ్. సో ఈ జనరేషన్కి కొంచెం ఐడియా వస్తుంది. అండ్ అసలు బుర్రకథ ఏంటి, ఓహో ఇలా ఉండేదా ఇట్లా ఇది అని. ఓకే. అండ్ 'గాంధీ తాత చెట్టు' మూవీ విషయానికి వస్తే సుకుమార్ గారు వాళ్ళ డాటర్తో మీరు కలిసి వర్క్ చేశారు. ఎట్లా ఉంది అట్లా? మీకు దాని గురించి అని చెప్తారా? వాళ్ళది ఆయన ఎంత ఇంటర్నేషనల్ లెవెల్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఎక్స్ట్రీమ్లీ డౌన్ టు అర్త్ మ్యామ్. సో అసలు అంటే నేను షాక్ అయిపోయా వాళ్ళ హోల్ బిహేవియర్, మొత్తం ఫ్యామిలీ బిహేవియర్ చాలా ఎక్స్ట్రీమ్లీ నార్మల్ అండ్ వెరీ గ్రౌండెడ్ ఉంటారు వాళ్ళంతా. సో అక్కడ వాళ్ళ మదర్ కూడా వచ్చేవారు, తబిత గారు వచ్చేవారు అనమాట. ఆవిడ కూడా చాలా సింపుల్గా భలే ఏమంటారు వెరీ కామన్ మ్యాన్ లాగా చాలా స్వీట్గా మాట్లాడేది. అండ్ ఎక్కడ మేము సుకుమార్ గారి ఫ్యామిలీ కానీ అన్నట్టు ఎక్కడ ఉండేవారు కాదు. భలే అంటే అది చాలా బేసికలీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా షూట్ చేశారు అది, విత్ వెరీ మినిమల్ బడ్జెట్స్ అండ్ వెరీ మినిమల్ రిసోర్సెస్. స్టిల్ వాళ్ళంతా అడ్జస్ట్ అయిపోయారు అక్కడ. సుకుమార్ గారు ఎప్పుడైనా సెట్కి వచ్చారా? వచ్చారు. సో ఒకరోజు తబిత గారి బర్త్డే ఉండిందనమాట. అప్పుడు ఆయన అంత మంచిగా బొకే, కేక్ అవన్నీ తీసుకొని వచ్చారు. చాలా మంచిగా స్వీట్ అండ్ రొమాంటిక్ అనిపించింది. అండ్ అప్పుడు ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ సుకుమార్ గారు సో ఫుటేజ్ చూస్తూ ఉంటారు కదా మధ్యలో. ఆబ్వియస్లీ వీళ్ళు చూపిస్తూ ఉంటారు, సరే ఇలా వచ్చింది ఇలా తీసింది. సో ఆ రోజు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నేను 'గాంధీ తాత చెట్టులో' కొంచెం ఒక రకంగా అంటే వాడికి ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది. ఒక సిటీ నుంచి వచ్చాను ఇది అని ఒక వాక్ ఉంటుంది వాడి, ఒక చిన్న స్టైలిష్ వాక్ అట్లా ఉంటుంది.
అది నేను అంత కాన్షియస్గా ఇట్లానే చేయాలని చేయలేదు, ఏదో చేశాను. అది సుకుమార్ గారు నన్ను కలగానే ఆ సీన్లో అలా వాక్ చేస్తావు కదా అని ఇట్లా చేసి చూపించారనమాట. నేను ఇట్లా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. నేను ఫస్ట్ అసలు నేను ఆయనను కలవడమే ఇది, అండ్ ఆయన ఏమో డైరెక్ట్గా నా వాక్ చేసి చూపించేస్తున్నారు అనేసరికి నేను క్రేజీ అనిపించింది. అబ్బా అసలు ఇది దీనికోసమే కదా లైక్ మూవీస్కి వచ్చింది, ఇలాంటి హై మూమెంట్స్ కోసమే కదా అని.